100 డేస్ 100K సబ్స్క్రైబర్స్కి ఇదైతే డే 8 వీడియో అనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన అవుట్డోర్ పాండ్ క్లీన్ చేసి అయితే 1 మంత్ పైన అయితే అవుతుంది. చూసుకోవచ్చు ఎంత డర్టీగా అయితే ఉందో. ఈ వీడియోలో మన అవుట్డోర్ గప్పీ పాండ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ వేలో అయితే చూసేద్దాం. ఈ పాండ్లో గప్పీస్తో పాటు పోలార్ ప్యారెట్ బేబీస్ కూడా ఉన్నాయి. అయితే లాస్ట్లో అయితే చూపిస్తా. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ముందుగా మన పాండ్లో ఉన్న గప్పీ గ్రాస్ని అయితే వేరే ప్లేట్లోకి అయితే సెపరేట్ అయితే చేశాను. సెపరేట్ చేసిన తర్వాత అయితే చూసుకోవచ్చు కింద ఎంత డస్ట్ అనేది ఉందో. దీన్ని క్లీన్ చేయడానికి ముందుగా ఒక ఆక్సిజన్ పైప్ అయితే తీసుకున్నా. ఈ పైప్ని వాటర్లో ముంచి అయితే దీన్ని వాటర్తో ఫిల్ చేయాలి. ఈ పైప్ మొత్తాన్ని ఇలా వాటర్లో ముంచినట్టు ఎయిర్ బబుల్స్ మొత్తం బయటకు వచ్చేది. అది వాటర్తో ఫిల్ అయితే అయిపోద్ది. 2 సైడ్స్ మూసిన వెంటనే ఒకటి లోపలికి ఇంకోటి బయటకి అయితే వేయాలన్నమాట. ఇంక చూసుకోవచ్చు వాటర్ ఎలా వస్తున్నాయో. మోటార్ వేస్తే ఎలా వస్తాయో అలా అయితే వచ్చేస్తాయి అనమాట వాటర్ మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు డస్ట్ ఎలా అవుతుందో. చిన్న పైప్ కాబట్టి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు పెద్ద సైజ్ పైప్ తీసుకుంటే త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మీ ట్యాంక్ అనేది. ట్యాంక్ సైజ్ బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది అనేది. ఇలా క్లీన్ చేస్తున్నప్పుడే నేను ఒక కొత్త వెరైటీ ఫిష్ని అయితే కనిపెట్టాను అనమాట. నేను ఎప్పుడు ఇందులో మిక్స్డ్ గప్పీసి పెంచుతూ ఉంటాను. సడన్గా ఇందులో అయితే డంబోయిర్ వచ్చింది మిక్స్డ్ గప్పీకి. చూసుకోవచ్చు దాని డంబోస్ ఎలా ఉన్నాయో. ఫుల్ రెడ్ వచ్చి డంబోస్ మాత్రం ఎల్లో కలర్ అయితే వచ్చాయి, మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ పాండ్లో పోలార్ ప్యారెట్ బేబీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, చూసుకోవచ్చు అటు గ్రోత్ ఎలా ఉందో. కూడా లాస్ట్ టైం నా దగ్గర బ్రీడ్ అయినాయి అనమాట. వాటి బేబీస్ అప్డేట్ మొత్తం క్లీనింగ్ అయ్యాక అయితే చూసుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట పాండ్. ఇక్కడ చూసుకోవచ్చు మన డంబోయర్ గప్పి కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే ఎక్కడో చోట నచ్చే ఉంటుంది ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.